ఫ్రెండ్స్, నిన్న ఎర్రకోట మీద జరిగిన దాడిలో హిందూ డాక్టర్ అయినటువంటి ప్రియాంక శర్మ యొక్క హస్తం కూడా ఉంది అంటూ సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర కొన్ని సెక్యులర్ హ్యాండ్స్లో, కొన్ని కమ్యూనిస్టు సంబంధించిన ప్రొఫైల్స్, వాళ్ళ యొక్క ప్రొఫైల్స్లో, ఇంకా కొంతమంది ఇస్లామిక్ సంబంధించిన భావజాలం కలిగిన వారు కావచ్చు, ఇస్లామిస్టులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పోస్టుల్లో ప్రముఖంగా కనబడుతోంది. దీనికి సూత్రధారి ముస్లింల పైనే మీరు ఏడుస్తారా చూడండి, ఇక ప్రియాంక శర్మ హస్తం ఉంది అని విపరీతమైన ప్రచారం కలుగుతుంది. అయితే కొంత మనము దీనికి కొంచెం లోతుగా కూడా వెళ్ళవలసిందే. గతంలో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ను 2008 నవంబర్ సంబంధించిన మాలేగావ్ పేలుళ్ల సంఘటనలో ఇదే విధంగా ఆమెను అరెస్టు చేయడం జరిగింది. అప్పుడు దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వం మహారాష్ట్రలో ఉంది. ఆయన ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ను అరెస్టు చేసి ఆ పేలుళ్లకు ప్రధాన సూత్రధారి ఈమెనే అంటూ అక్కడ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఆమెపై నింద మోపి జైలుకు కూడా తోయడం జరిగింది. కానీ తీరా చూస్తే సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ వాదనల అనంతరం ఆమె నిర్దోషిగా బయటపడింది. దీనికి కారణం ఏంటిది అంటే, మాలేగావ్ పేలుళ్ల సందర్భంలో ఒక స్కూటర్ దొరికింది. ఆ స్కూటర్ ఏదైతే ఉందో అది ఈ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ యొక్క పేరున రిజిస్టర్ అయి ఉంది. కేవలం ఆ స్కూటరు ఇక్కడ ఈ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పేరున రిజిస్టర్ అయి ఉండడము, ఈమె కొంత హిందూ అతివాద భావజాలానికి దగ్గరగా ఉండడం, హిందూ అతివాద భావజాలంతో ఈమె వ్యాప్తిలోకి రావడం, ప్రచారంలోకి రావడం, లేదా హిందువులను ఏకతాటిపైకి తీసుకువచ్చే అటువంటి ప్రసంగాలు చేయడం కూడా ఒక బలమైన కారణంగా అప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న దిగ్విజయ్ సింగ్కు కనబడింది. దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వానికి కనబడింది. దాంతో ఈమెను విపరీతంగా జైల్లో కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు, రిమాండ్ పేరుతో విపరీతంగా ఆమెను హింసించారు, దాడులకు గురి చేశారు. ఇంకా ఎంత లోతుగా ఉందో ముఠా అంటూ కూడా ఆమెను విపరీతంగా చెప్పుకోలేని భాగాల్లో కూడా ఆమెను హింసించడం జరిగింది. ఆ హింసను తట్టుకొని కూడా ఆమె ఎన్నడూ కూడా నేను ఈ నేరాన్ని చేశానని ఒప్పుకోలేదు. పైగా ప్రతిఘటించింది. చనిపోయే చివరి దశకల్లా హింసిస్తూ ఆమెను మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ ఆపి మళ్ళీ హింసించడం, ఇలా చేసేవారు ఆమెను. అసలు ఆ దారుణ ఆమె మీద చేసిన దాడిని కనుక మనము కళ్ళ ముందు ఊహించుకుంటే మనకు కూడా కనీస బ్రతకాలనిపించదు. అంత విపరీతమైన దాడిని ఆమె మీద వ్యవస్థ చేసింది. అప్పుడున్న అధికార వ్యవస్థ ఆమెపై చేసింది. ఇక 26 నవంబర్ 2008లో ముంబైలోని తాజ్ హోటల్లో కూడా సంఘటన కనుక మనం చూస్తున్నట్లయితే కసబ్ మనకు దొరికాడు. కసబ్ కనుక దొరకపోతే, ఆ రోజు కసబ్ కనుక ప్రాణాలతోటి దొరకపోతే అది కూడా హిందువులు చేసిన దాడిలాగానే మనకు కనిపించేది. ఎందుకు అంటే కసబు ఆయన చేతికి ఒక హిందువులు ధరించే ఇలాంటి కంకణ ధారణ కలిగి ఉన్నాడు, బొట్టు పెట్టాడు మంచిగా. హిందూ యువకుడిలాగానే ఆయన మరియు ఆయనతో పాటు ఇంకా మిగతా 6 మొత్తం 7 సభ్యుల ముఠా ఇది. పాకిస్తాన్ నుంచి తర్వాత విచారణ అనంతరం బయలుపడిన విషయాలను కనుక మనం చూస్తే అది పాకిస్తాన్ నుంచి దొంగచాటుగా కొన్ని
వాళ్ళ హ్యాండ్లర్ల ద్వారా ఇండియాలో భారత్లో ప్రవేశించి ముంబైలో ప్రవేశించి ప్రైవేట్ బోర్డు ద్వారా ప్రవేశించి ఈ తాజ్ హోటల్లో దాదాపు 60 గంటల పాటు హిందువులను ఊచకోత కోయడం జరిగింది. ఇందులో 160 మంది అత్యంత పెద్ద దాడి, ప్రపంచంలో టెర్రరిస్టులు చేసిన 2వ అతిపెద్ద దాడి ముంబై తాజ్ హోటల్ దాడి. ఈ దాడిలో 160 మంది మరణించారు, వందలాది మంది క్షతగాత్రులయ్యారు, గాయాల పాలయ్యారు. కానీ కసబ్ గనక మనకు ప్రాణాలతో దొరకపోతే అది కూడా హిందువుల దాడిలాగానే మనకు కనిపించేది. ఎందుకంటే కేవలం హిందువుల అనుకరణ చేస్తూ హిందూ యొక్క ధారణ వేషం మార్చుకొని ఆయన ఈ కసబ్ దాడి చేశాడు. దాడి చేసిన అనంతరం ఆయనకు చూస్తే చక్కగా బొట్టు పెట్టుకొని ఉన్నాడు, కంకణ ధారణ ఉంది చేతికి. ఇంకేమి, ఒకవేళ కనుక ఎన్కౌంటర్లో మరణిస్తే ఇది హిందువుల దాడిగానే మారిపోయేది. మిగతా అందరూ కూడా అదేవిధంగా అవతారాలను సిద్ధం చేసుకొని ఉన్నారు. అందరూ హిందువుల్లాగానే అక్కడ ప్రవర్తించారు. హిందువులు లాంటి కంకణాలే కట్టుకున్నారు, బొట్లు పెట్టుకున్నారు. మంచిగా దొరికినట్టు దాదాపు చంపితే 160 మంది 60 గంటల పాటు ఎన్ఎస్జి కమాండోలు, మిలిటరీ, ఐబీ ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసు, స్థానిక పోలీసు కమాండోలు ఎంతోమంది కష్టపడితే తప్ప ఈ కసబ్ మనకు ఆ రోజు దొరకలేదు. మిగతా 6 అప్పటికప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో వారందరూ మరణించారు. ఇక ఇప్పుడు ఈరోజు ఎర్రకోటలో జరిగిన దాదాపు 32 మంది డాక్టర్లు మనకి ఇక్కడ దొరికారు. 32 మంది డాక్టర్ల వైపు కంటే ఎక్కువ ప్రచారం ఇక్కడ ప్రియాంక శర్మ మీద వీళ్ళంతా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ప్రియాంక శర్మ చేసిన నేరం ఏంది అంటే, తన సహ డాక్టర్ అయినటువంటి ఒక నదీం, అంటే ఈ నిందితుల్లో ఒకరైన 32 మందిలో నిందితుడైన నదీం అనే యొక్క డాక్టర్కి ఈమె 8 లక్షల రూపాయలు తన అకౌంట్ నుంచి ఈ నదీంకు డబ్బులు ఇచ్చింది. మరి ట్రాన్సాక్షన్స్ వాళ్ళు పోలీసులు, ఇంటెలిజెన్స్, ఐబీ అధికారులు, రా అధికారులు కావచ్చు, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ నదీంకి 8 లక్షలు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాయి అనే విచారణ చేస్తున్నప్పుడు అది ప్రియాంక శర్మ, మరో డాక్టర్ అయినటువంటి ప్రియాంక శర్మ అకౌంట్లో నుంచి వచ్చినట్లుగా ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. మరి తప్పదు, వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఒక నేరంలో భాగస్వామ్యం ఉన్నాడా అనే కోణంలో వాళ్ళు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించారు. తనంతర కాలంలో ఆ విచారణలో ఆమె తను నదీం అనే వ్యక్తి చేయబదులుగా 8 లక్షల రూపాయలు అడిగాడు, తన తోటి సహా డాక్టర్ కాబట్టి నేను చేశాను అని ఆమె చెప్పుకుంది. అనంతరం ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఈ మాటలకు నమ్మరు ఎప్పుడు కూడా. ఎందుకంటే నేరస్తుడు ఎన్నో రకాల అబద్ధాలు మాట్లాడతాడు తను తప్పించుకోవడానికి. 100 రకాలు, 1000 రకాల అబద్ధాలు ఆడైనా కూడా ఆ యొక్క నేరంలోంచి తప్పించుకోవాలనే ఆలోచన చేస్తాడు. ఇక్కడ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ప్రియాంక శర్మనేమి నమ్మి వదిలిపెట్టలేదు. పూర్తి స్థాయి విచారణ కోణంలో ఆమెను క్షుణ్ణంగా విచారణ చేసి ఆమె ట్రాన్సాక్షన్స్, ఫోన్ కాల్స్, ఎవరెవరితో మాట్లాడుతుంది, ఏ సంబంధాలున్నాయి, ఏ కాంట్రాక్ట్లు ఉంది, గత సంవత్సర కాలంగా కావచ్చు ఆమె ఎక్కడెక్కడ తిరిగింది, ఎవరిని సంప్రదించింది, ప్రతిరోజు ప్రతి నిమిషం విచారణను ఆమె నుంచి సమాధానాన్ని రాబట్టుకొని తిరిగి మళ్ళీ పిలిచినప్పుడు ఎప్పుడు పిలిచినా రావాల్సిందిగా కోరుతూ ఆమెను వదిలివేశారు. ఇక్కడ ఆమెను వదిలివేశారు. మనం గ్రహించాల్సిన పాయింట్, ఆమెను వదిలివేశారు. విచారణకు రావాల్సిందిగా కోరారు, తప్పులేదు అందులో. ఎందుకంటే ఏ క్షణాన ఇంకే ఆధారమైన దొరికితే తప్పనిసరిగా అదుపులోకి తీసుకోవాల్సిందే. కానీ ప్రస్తుతము ఆమె దగ్గర
నేరం చేయడానికి చేసింది అనడానికి సాక్ష్యాలేమీ లభించని కారణంగా ఆమెను ప్రస్తుతానికి వదిలేశారు. ఇక ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని మనం చూద్దాం. దీంతో ఈ ప్రియాంక శర్మను ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారో ఈ యొక్క బ్యాచ్ ఏదైతే ఈ సూడో సెక్యులర్ అంటారో, లేదంటే పేడ్ బ్యాచ్ అంటారో వీళ్ళను, లేదంటే తన గోతిని అంటే హిందువుల గోతిని హిందువులు మాత్రమే తవ్వగలిగే నేర్పున్న ఒక పేడ్ బ్యాచ్ అంటారు. వీళ్ళు ప్రచారాన్ని ప్రారంభించారు. వాళ్ళు ప్రారంభిస్తున్నారంటే అనుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఇది ఏదైతే తీవ్రవాద చర్య ఉందో పూర్తి స్థాయిలో టెర్రరిస్టు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇస్లామిక్ టెర్రరిజంగా రూపాంతరం చెందుతూ ఉంది. ఈ రూపాంతరం చెందే క్రమంలో ఎక్కడ కూడా ముస్లిమ్స్ బాంబు దాడులకు పాల్పడము, తోటి పరాయి మతానికి సంబంధించిన వేరే మతస్థులను, మన దేశంలో హిందువులపైన కావచ్చు, బంగ్లాదేశ్కి వెళ్తే క్రిస్టియన్లను, బుద్ధిస్టులను, శ్రీలంకలో క్రిస్టియన్లను, వేరే దేశాల్లో వేరే ఏదైతే ప్రాధాన్యత అక్కడ ఉన్న ప్రాధాన్య మతం ఏదైతే ఉందో ఆ మతస్థులను చంపుకుంటూ టెర్రరిజం పేరుతో వీరు వెళ్తూ ఉన్నారు. ఎందుకు అంటే తమ ఇస్లామిక్ రాజ్య స్థాపన, ఖలీఫా రాజ్య స్థాపన, ఈజిప్ట్ ఆధ్వర్యంలో ఖలీఫా రాజ్యం అంటే ఈ ప్రపంచం మొత్తము ఇస్లామిక్ రాజు మాత్రమే ఉండాలి. ఈజిప్టు కేంద్రంగా అదొక మరొక వీడియోలో చర్చించుకుందాం. కాకపోతే ఆ ఖలీఫా రాజ్య స్థాపన కోసం ఇస్లామిస్టులు ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడుతూ ఉన్నారు. ఈ యొక్క సంఘటనకు అసలు ఇస్లామిస్టుల వర్గాలు, ఇస్లామిస్ట్ దేశాల నుంచి కూడా మద్దతు లేకున్నప్పటికీ కూడా ఈ సున్నీ వర్గం ఏదైతుందో వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మారణకాండను సాగిస్తూనే ఉన్నారు. అది మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రియాంక శర్మను వీళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి అరెస్టుకు అదుపులోకి తీసుకోవడానికి గల భేదం కూడా తెలియకుండా ప్రజలను ఇతర ఎవరినో మెప్పించడానికి, ఎవరి దగ్గరనో సానుభూతి సంపాదించడానికి ప్రియాంక శర్మను పావుగా వాడుతూ ఉన్నారు. ఇందాకనే మనం చెప్పుకున్నాం, కసబ్ గనక మరి ఆ రోజు కంకణధారణతో ఆ ఎన్కౌంటర్ అయ్యి ఉంటే అంటే దాన్ని కూడా హిందువుల దాడిగానే మార్చేవారు. ఇదే సమయంలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కూడా తన స్కూటర్ పోయింది అని పోలీస్ స్టేషన్లో కేసు కనుక నమోదు చేయకపోయి ఉంటే, ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మీద మోపబడిన నేరం ఉందో ఆ నేరంలో ప్రధానమైన అంశము తన వాహనము స్కూటర్ పోయిందని చెప్పి ఆమె స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఫిర్యాదు అంశం ఎవ్వరూ మాట్లాడరు. కాకపోతే ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ హిందూ టెర్రరిస్ట్ అనే పదాన్ని వాడుతూ హిందువులు కూడా టెర్రరిస్టులు ఉన్నారు అనే పదాన్ని జొప్పించడానికి మాట్లాడతారు. ఇదే విధంగా కసబ్ యొక్క అంశం, దానితో పాటే ఈ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అంశం, ఇప్పుడు మళ్ళీ ప్రియాంక శర్మ అంశం. ప్రియాంక శర్మను తీసుకుంది కేవలం అదుపులోకి విచారణ నిమిత్తం. ఆమె వైపు నుంచి తప్పేమీ కనబడలేదు, సాక్ష్యం లేదు, వదిలివేశారు అంటే దాని అర్థం ఆమె పాత్ర లేదనేది కదా. కానీ వదిలివేశారనే విషయాన్ని కానీ, ఆమెను అరెస్ట్ కాకుండా అదుపులోకి తీసుకున్నారు అనే పదాన్ని కానీ, పదవర్ధంలోని తేడా ఇక్కడ. అరెస్టుకు విచారణ కోసం అదుపులోకి తీసుకోవడం, ఈ రెండు అర్థాలలో భేదార్థాలు చాలా ఉంటాయి. ఒకటి అరెస్టు అంటే ఆమె దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నేరం ఎంతో కొంత అనుమానం ఉంది, ఆమె నేరం చేసిందనే ఏదో ఒక ఆధారం పోలీసు వద్ద ఉంది కాబట్టి అరెస్ట్ చేయడం, లేదా విచారణ నిమిత్తం స్టేషన్లకు రమ్మని ఎంక్వైరీ చేయడం, అది అదుపులోకి తీసుకోవడం, అంతే తప్ప కానీ ఆమెను నిర్బంధించి జైల్లోకి తేయడం, లేకపోతే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం లాంటి దానికి చాలా భేదం ఉంటుంది. ఇక్కడ ఇదే జరుగుతోంది. కేవలం అదుపులోకి తీసుకున్న కారణంగా, విచారణ నిమిత్తం స్టేషన్కు రమ్మని పిలిపించిన కారణంగా ప్రియాంక శర్మ పాత్ర ఉంది అని
వీళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే హిందువుల్లో కూడా తీవ్రవాదం లేకున్నా కూడా ఉంది అని చెప్పి మళ్ళీ ఈ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం కూడా ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే బెల్ ఐకాన్ని కూడా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. దయచేసి సహకరించండి.